నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. చికెన్ ప్రియులకు షాకింగ్ న్యూస్. మార్కెట్కు వెళ్ళి చికెన్ కొనాలంటే జోబు ఖాళీ కావాల్సిందే. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు ఇప్పుడు చికెన్, కోడిగుడ్డు ధరలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. గత నెలతో పోలిస్తే చికెన్ ధరలు కిలోకు 40 నుంచి 50 రూపాయల వరకు పెరిగాయి. గుడ్డు ధర కూడా ఒక్కసారిగా 8 రూపాయలకు చేరుకుంది. దీంతో కుటుంబాల బడ్జెట్పై తీవ్ర ప్రభావం పడుతుంది. చికెన్ బిర్యానీ నుంచి గుడ్డు కర్రీ వరకు హోటళ్లలో ధరలు పెరిగాయి. చికెన్ ధరలు, కోడిగుడ్ల ధరలు పెరగడంతో సామాన్యుల జోబులకు చిల్లులు పడినట్లయింది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగి వేతన జీవులకు ఇప్పుడు పెరిగిన మాంసం ధరలు అదనపు భారంగా మారాయి. రాష్ట్రంలో చికెన్, కోడిగుడ్ల ధరలు భారీగా పెరగడంతో మాంసాహార ప్రియులు ఆందోళన చెందుతున్నారు. గత నెల వరకు అందుబాటులో ఉన్న చికెన్ ధరలు ఇప్పుడు ఒక్కసారిగా పెరిగి సామాన్యుడికి భారంగా మారాయి. ప్రస్తుతం స్కిన్తో కూడిన బాయిలర్ చికెన్ కోడి ధర సుమారు 290గా ఉంది. స్కిన్లెస్ చికెన్ కిలో 320 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఇక బోన్లెస్ చికెన్ ధర అయితే కిలోకు 380 నుంచి 400 వరకు చేరింది. ఈ ధరల పెరుగుదలతో ప్రతి వారాంతంలో కుటుంబంతో కలిసి చికెన్ వంటలు చేసుకునేవారు ఇప్పుడు కొనుగోళ్లను తగ్గించుకుంటున్నారు. కొంతమంది నెలకు ఒకసారి మాత్రమే చికెన్ కొనుగోలు చేస్తున్నట్లు వ్యాపారులు చెప్తున్నారు. కేవలం చికెన్ మాత్రమే కాదు, కోడిగుడ్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. ప్రస్తుతం హోల్సేల్ మార్కెట్లో ఒక్క గుడ్డు ధర 7 రూపాయల 50 పైసలు ఉండగా రిటైల్లో 8 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. దీంతో 10 గుడ్ల ధర 80 దాటింది. ధరల పెరుగుదల ప్రభావం హోటళ్లపైన స్పష్టంగా కనిపిస్తోంది. చికెన్ బిర్యానీ ప్లేట్పై సుమారు 20 వరకు, చికెన్ కర్రీ మీల్పై 15 రూపాయల వరకు ధరలు పెంచినట్లు హోటల్ యజమానులు చెప్తున్నారు. గుడ్డు కర్రీ ధర కూడా 5 నుంచి 10 రూపాయల వరకు పెరిగింది. దీంతో కూలీలు, విద్యార్థులు, ఉద్యోగులు వంటి మధ్యతరగతి ప్రజలు బయట భోజనం చేయడాన్ని తగ్గిస్తున్నారని హోటల్ నిర్వాహకులు పేర్కొంటున్నారు. మరోవైపు చికెన్ అమ్మకాలు గతంతో పోలిస్తే దాదాపు 30% వరకు తగ్గినట్లు మార్కెట్ వ్యాపారులు చెప్తున్నారు. అయితే ధరలు ఎందుకు పెరిగాయి అనే ప్రశ్నకు పౌల్ట్రీ రంగం ఒకే సమాధానం చెప్తోంది. కోళ్ల దాణా ధరలు పెరగడం, మందుల వ్యయం అధికం కావడం, రవాణా ఖర్చులు పెరగడం, అలాగే ఉత్పత్తి తగ్గడం వల్లే చికెన్, గుడ్ల ధరలు పెరిగాయని వారు వివరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ధరలు తగ్గించే అవకాశం కనిపించడం లేదని కూడా చెప్తున్నారు. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం మరో నెల రోజుల పాటు చికెన్, గుడ్ల ధరలు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది. దీంతో చికెన్ ప్రియులు కొంతకాలం పాటు అధిక ధరల భారం భరించక తప్పని పరిస్థితి ఏర్పడింది.